నేను ఒక చోటకి వెళ్తున్నాను. ఎక్కువగా మన ఇండియన్స్ అలాగే అదర్ కంట్రీస్ ఉండే ఏరియా అన్నమాట. అదర్ కంట్రీస్ ఉండే ఏరియా అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఎక్కువగా కంపెనీలో పనిచేసే వర్కర్స్ అలాగే బయట అక్కమ్మ కొట్టించుకుని డబ్బులతో బయట అక్కమ్మ కొట్టించుకుని పనిచేసే వర్కర్లు అలాగే కోవిడ్లో ఇక్కడే ఉంటారు ఎక్కువగా. దీని పేరు వచ్చి జిలేబ్ షుయేక్. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని అసాబియా అని కూడా అంటారు. అసాబియా అని అంటారు. ఇక్కడ ఎక్కువగానే మన ఆర్టీసీ బస్సు ఎలా ఉంటుంది మన ఇంట్లో కాడ, అలాగే ఇక్కడే డిపో ఉంటుంది మన ఆర్టీసీ బస్సులాగే ఇక్కడ కూడా. ఇక్కడ ఆర్టీసీ బస్సు నువ్వు ఎక్కడికన్నా తిరుగు, నువ్వు ఏ ప్రాంతానికన్నా తిరుగు, ఇక్కడి నుంచి బస్సు ఎక్కావంటే నువ్వు దిగేదాకా కూడా రూపాయి దినారే అంటే ఇంటికాడ డబ్బులు వచ్చి మనకు వచ్చి ఇక్కడ దినారు వచ్చి నువ్వు ఎంత లెక్క తిరుగు ఇక్కడ రూపాయి దినారే అంటే ఇంటికాడ డబ్బులు 75 రూపాయలు అవుతుంది. చూసారు కదా ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఇదే మొత్తం అక్కడ ఉండే చూసారా బిల్డింగ్లు కట్టే ఈ బిల్డింగుల్లోనే రెంట్లకు ఉంటారన్నమాట మన భారతీయులు అలాగే వేరే దేశపు వాళ్ళందరూ. అదర్ కంట్రీస్ మన ఇండియన్స్ కూడా ఇక్కడ ఉంటారు. అదర్ కంట్రీస్ అంటే వేరే ఎవరంటే బంగ్లాదేశ్ కానీ ఫిలిపిన్ కానీ ఇంకా సుడానీ కానీ వేరే కంట్రీలు అన్నమాట. ఇంకా చాలా కంట్రీలు ఉంటాయి, పాకిస్తానీ కానీ ఇథోపియా కానీ ఇంకా చాలా కంట్రీస్ అన్నమాట. సూరి మిస్రి ఈ కంట్రీలు అందరూ ఇక్కడే ఉంటారన్నమాట. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు. తక్కువ రేట్లకు ఉంటాయి అన్నమాట రెంట్లు కట్టని. ఇక్కడే ఉంటారు ఎక్కువ శాతం. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ అంటే రెంట్లు బాగా చీప్ అన్నమాట. నేను వచ్చిన పని ఏంటంటే ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చాను. స్వీట్ మా దివాణిలోకి పట్టుకెళ్దామని చూపెడుతున్నాను చూడండి. స్వీట్ షాప్కి వచ్చాను ఇదే ఏరియాలో అన్నమాట. అంటే కొద్దిగా తక్కువగా ఉంటారు రేటు కట్ట ఇక్కడని. మంచి బాగా దొరుకుతుంది. చూపిస్తాను చూడండి స్వీటు. నేను పట్టుకెళ్ళిన స్వీట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. దాన్ని మనం కాజా గొట్టం ఇది అంటాం, గొట్టం కాజా అంటాం. గొట్టం కాజా చూపిస్తాను చూడండి. అదే పట్టుకెళ్తున్నాను నేను, అదే గొట్టం కాజా. మనకైతే బాగా ఇలాగ తీయగానే పందదార పాకంలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఏం లేవు, పొడిగా ఉన్నాయి. మళ్ళీ తీసుకున్నాను, రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను. రిటర్న్ వెళ్ళిపోయి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే పని చెప్పారు నాకు. ఇవాళ ఇంటికాడ పార్టీ ఉంది, భోజనానికి ఇంకొక 2-3 వస్తున్నారు, వెళ్ళి జమ్మికి వెళ్ళి సామాన్ అంతే అని చెప్పారన్నమాట. అందుకు గబగబగా స్పీడ్గా బండి కొట్టుకుంటూ వెళ్తున్నాను. బండిలో ఎంతకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే బండిలో పెట్రోల్ చూసుకోలేదు అన్నమాట నేను. అదేమో సింబల్ చూపించేస్తుంది, అదో టెన్షన్, పెట్రోల్ అయిపోతుందని. ఈ పక్కనేమో ఇదేమో టైంకి పట్టుకెళ్ళాలి. దివాణిలో 7:15 కల్లా ఏమో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకేమో స్వీట్ యాప్ చెప్పాలి వాళ్ళకి 7:15 కల్లా. ఇడేమో టైం తక్కువ ఉంది, 15 గంటలు వెళ్ళి రావాలంటున్నాడు. అది ఇక్కడికి వెళ్ళి వస్తాకే ఇంచుమించు వెళ్తా 15 గంట, వస్తా 15 గంట, అరగంట టైం పడుద్ది. సర్లే ఏదైతే నేను బండి బాగా లేపాను పైకి 120 వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంటికాడ ఇచ్చేసి ఇప్పుడు జమ్యాకి వెళ్తాను. జమ్యా సామాను, జమ్యాలో ఏమేమి కొన్నానో గట్ట అన్నీ చూపిస్తాను. అసలు జమ్యా మా ఏరియాలో ఉండే జమ్యా ఎక్కడున్నది ఏంటి అవన్నీ మీకు అన్ని వివరాలుగా చూపిస్తాను. వీడియో చూడండి సరే. డ్రైవింగ్ మట్టుకు జాగ్రత్తగా చేయండి. కోవిడ్ వాళ్ళు కంగారు పెడుతున్నారని గట్ట మీరు స్పీడ్గా బండి చేయకండి, స్పీడ్గా డ్రైవింగ్ చేయకండి. ఏదైనా జరిగితే మనకి ఇక్కడ చూసే వాళ్ళు ఎవరో ఉండరు, కొంచెం నిదానంగా వెళ్ళండి. ఎంత కంగారు ఉన్నా ఏం కంగారు ఉన్నా, నేను ఎంత కంగారు ఉన్నా ఏం కన్నా బండి నిదానంగానే వెళ్తాను, కాకపోతే కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. అదేందా మనకి ఏదైనా జరిగినా కానీ. జమ్యాకి వెళ్ళిపోతున్నాను, జమ్యాకి వచ్చాను. జమ్యా ఇదే మా మందకలు అంటే నేనున్న ఏరియాలో. ఇప్పుడు మనకు ఒక గ్రామం ఉంటుంది కదా, ఆ గ్రామంలో ఉండే అది షాప్ లాంటిది అన్నమాట, కొట్టు లాంటిది. ఇది మా గ్రామానికి అంటే మా అబ్దుల్లా ముబారక్ అనే గ్రామానికి ఇది పెద్ద కొట్టు అన్నమాట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దీన్ని జమ్యా అంటారు అరబీలో, పెద్ద జమ్యా, కబీర్ జమ్యా అంటారు దీన్ని. చూపిస్తున్నాను చూడండి. లోనికి వెళ్ళగానే మీకు టమాటాని, గుమ్మడికాయని, పెప్సీ లేకపోతే తెమ్మంది చూపిస్తాను చూడండి. లోనికి వెళ్తాను. టమాటాలో ఇంటికాడ పంట రేటు లేదంటారు, చూసారు రేట్ ఎంత ఉందో, 660 ఫీల్స్ ఉంది. 660 ఫీల్స్ అంటే చాలా ఎక్కువే ఉన్నాయి. నిమ్మకాయలు గట్ట చూడండి. ఇది లోన దీన్ని కుదర అంటారన్నమాట. కుదర అంటే కూరగాయలు, వెజిటేబుల్ అంటే కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని సామాను దొరుకుతాయన్నమాట. ఇది కుదర ఉండే ఏరియా అన్నమాట. ఫ్యాన్సీ షాపులు వేరేగా ఉంటాయి, పైన ఉంటుంది అది. చూసారా టమాటా, ఇది 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది టమాటా. అది ఏకంగా 2 దినార్లు అంటే ఇంటికాడ డబ్బులు 700 ఉంది. టమాటా పంట గిరాకీ లేదంటున్నారు ఇంటికాడ. ఎక్కడేంటో ఎంత రేటు ఉన్నది. బెండకాయ ఇదేం లేదు, ఆ కోతి బెండకాయలు 300. చూసారా, ఇగో నిమ్మకాయలు, అల్లం, చిలకడదుంప, తెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, గుమ్మడికాయ చూసారా పెద్ద గుమ్మడికాయ, ఏమో బొబ్బాసికాయ, ఇవన్నీ సామాను అన్నమాట. ఇక కీర, టమాటా, క్యాప్సికన్,
అది చూసారా పైన పుట్టగొడుగులు, అది ఫేమస్. పుట్టగొడుగుల కూర భలే ఉంటుందిలే, భలే వండుతారు. పాలు వేసి వండుతారు అన్నమాట, అదో క్రీమ్ వేసి. ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకుంటాకు వచ్చాను. గుమ్మడికాయ ఇండియా గుమ్మడికాయ తింటారు వీళ్ళు, వేరే గుమ్మడికాయ తింటారు. ఇంకా అది పొడుగ్గా చూస్తే అది ఇండియా గుమ్మడికాయ కాదు, ఇది ఇండియా గుమ్మడికాయ అన్నమాట. ఇదే కావాలన్నారు మా వాళ్ళు, అది తీసుకున్నాను. అవి చూసారా ఉల్లిపాయలు, ఇవి ఇక్కడ రేటు తక్కువగానే ఉన్నాయి. ఈ స్ట్రాబెర్రీ ఇవి అన్నమాట. జమ్యాలోకి వెళ్ళినప్పుడు చూసుకోండి. నాకు అలవాటే జమ్యా సామానం అంటే కొట్టులోకి వెళ్ళి సామానం తెమ్మంటే నాకు అలవాటు, ఎందుకంటే నేను కిరాణా షాప్లో చేశాను. నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఏదైనా తెమ్మన్నా కానీ వెంటనే తెచ్చుకుని వచ్చేస్తాను నేను. అక్కడ మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో వెయిట్ చూపించేసుకుని ఇదిగో మళ్ళీ అది వద్దు ఇది ఎట్టరమ్మా అందు ఫోన్ చేసి చెప్పింది, నాకు మొక్క కట్టింది. ఇదే మిషన్ అన్నమాట. ఇదే అక్కడ వెయిట్ చూసుకుని దానికి రేట్ ఎంత అవుతుందో అంత చూసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది చికెన్ ఏరియా అన్నమాట. ఇది చికెన్ మట్టిగా ఉంటుంది ఈ ఏరియాలో, చికెను అవి ఉండే ఏరియా అన్నమాట ఇది. చూసారా ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఏమీ ఫ్రెష్గా ఏం దొరకదు, అన్నీ ఫ్రిడ్జ్లోనే. ఫ్రెష్గా దొరకాలంటే ఏ ఫర్వాణి ఎక్కడికో పోవాలి. ఇక్కడ అన్నీ వీళ్ళన్నీ తిని అన్నీ ఫ్రిడ్జ్లో అయితే తింటారు. ఇవి ఇది వెన్న అంటారు. వెన్ననే మనం ఇంటికాడ మజ్జిగలో పండు మిరపకాయలు ఎలా పెట్టుకుంటాం, ఇక్కడ అలాగే రకరకాలుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటారు అన్నమాట. వాటికి సంబంధించిన అన్ని మట్టి అన్నీ పచ్చళ్ళ టైప్ ఉంటాయి కదా మనకి. ఇవన్నీనేమో పెరుగు డబ్బాలో జ్యూస్లు అవి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సిస్టమ్ పెట్టుకుంటున్నాయి ఏమంటాయి. ఇదంతా జమ్య ఫ్రూట్స్ కట్ చేసి అందులో గ్లాసులో పెట్టి అమ్ముతారు అన్నమాట. మనకే ఇది మొదలైంది కదా, ఇంటికాడ చాలామంది మొదలెట్టారు కదా, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి గ్లాసులో పెట్టుకుంటాం. ఇంకా అయిపోయింది, చేశాను. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.